కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో అయితే పర్యటించారు. అక్కడ వర్షం పడుతున్నప్పటికీ చాలా మంది ఇది తుఫాన్ హెచ్చరిక జారీ అయింది సార్ వెళ్ళొద్దు, అది ఆరెంజ్ జోన్ లో ఉంది అని చెప్పినప్పటికీ లేదు నేను వెళ్ళాలి, అక్కడ నా కోసం వర్షంలో తడుస్తూ నా కోసం వాళ్ళు ఉంటారు, ప్రజలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేనైతే డెఫినెట్ గా వెళ్ళాలి అని చెప్పేసి అయితే పొద్దున్నే బయలుదేరడం జరిగింది. సాలూరు బాగుజోలలో రోడ్డు అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అనంతరం ప్రజలతో మాట్లాడుతూ గతంలో 2018లో పోరాట యాత్రలో భాగంగా నేను ఇటు సైడ్ ఒకసారి వచ్చానండి అని చెప్పి, సరే 2018లో అక్కడున్న ప్రజల ఉద్దేశం అసలు ఏమనుకున్నారు, అప్పటి వరకు ఎవరైతే రాలేదు, మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళ గ్రామాలను అయితే విజిట్ చేశారనమాట రాజకీయ నాయకుల్లో. ఒకసారి 2018లో వాళ్ళ రెస్పాన్స్ అసలు ఏం మాట్లాడారో ఒకసారి వినండి మీరు. పంచాయత్ బిల్డింగ్ దగ్గర మరి అంటే అంటే ఎవరు వచ్చినాడు ఎవరు తీసుకొచ్చినావురా నువ్వు ఎవరు వచ్చినాడు చూడంటే ప్రభుత్వమైన నిజంగా ఈ మాట్లాడు కాబట్టి కదా చూడడానికి వచ్చినాడు. అలా కోవెల దగ్గర రావడము, కోవెలు చూసుకోవడము, వెళ్ళిపోవడము పెద్ద అధికారులు ఇప్పుడు కూడా రాలేదు. ఇదిగో మానబావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు దండము ఏ మానబావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ముత్యమ్మకి నమ్మకం ఉన్నది. చూసారు కదండి ఈ వీడియో. ప్రజెంట్ అయితే ఇది సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. వాళ్ళు 6 సంవత్సరాల ముందే ఈయన చేస్తాడు, మాకు నమ్మకం ఉందని చెప్పి చాలా ధైర్యంగా అయితే చెప్తున్నారు. ఏ ప్రభుత్వంలో అయినా ఇదే మాట్లాడతాను నేను, ఆవిడ స్పెషల్ గా చెప్తుంది, ఏ ప్రభుత్వంలో అయినా నేను ఇదే మాట మాట్లాడతాను, ఆయన అయితే చేస్తారని మాకు నమ్మకం ఉందని చెప్పారు. అండ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తు పెట్టుకొని మరి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే వెంటనే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గతంలో చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళు వర్షంలో తడుస్తూ ఉంటారని తెలిసినా కానీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళి వెహికల్స్ అన్ని కిందే ఆపిచ్చేసి దాదాపు 1 కిలోమీటర్ వరకు బురదలో చెప్పులు లేకుండా ఈ ప్రజల కోసం నడుచుకుంటూ వెళ్ళారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. అండ్ అదేవిధంగా ఇటువంటి గిరిజన ప్రాంతాల నుంచి యువత ఎక్కువ మందిగా ఉన్నారు. వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీళ్ళకు ఉద్యోగాలు ఎలాగైనా కల్పిస్తాము, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోకి ఈ విషయాన్ని ఎలాగైనా తీసుకెళ్లి యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అయితే ఒక భరోసా అయితే ఇచ్చారు. దాదాపు ఈ మన్యం విజయనగరం జిల్లాల్లో 20 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడైతే టూరిజం కి చాలా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. ఈ యువత నుంచే ఒక కొత్త నాయకత్వం పుట్టుకు రావాలి. మీలాంటి గిరిజన యువతల్లో నుంచే మీరు పడే కష్టాలు ఎవరు పడరు. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ మీకు రోడ్లు లేవంటే ఇది దురదృష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అండ్ ఈవిడైతే గతంలో చాలా మంది అధికారులు వచ్చారు, అక్కడ గుడి ఊరుకు దండం పెట్టుకుంటారు, అట్నుంచి అటే వెళ్ళిపోతారని చెప్పేసి ఈవిడైతే మాట్లాడుతుంది. ఒక పవన్ కళ్యాణ్ గారే మా బాధలు వినడానికి 7 కిలోమీటర్లు మేర నడుచుకుంటూ పైకి వచ్చి మా బాధలు విన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాకు రోడ్లు వేయిస్తున్నారు అని చెప్పి సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అక్కడున్న ప్రజలు. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి మన నిధి కూడా, మన ఆర్థిక స్తోమత కూడా ఆంధ్రప్రదేశ్ది బాలేదు కాబట్టి మీకు శాంక్షన్ అయ్యేటి టెండర్లు వచ్చే గ్యాప్ లో మీకు ఒక మంచి మట్టి రోడ్డు కూడా వేపిస్తాను, మీరు వర్షం పడినా జారకుండా జాగ్రత్త వెళ్ళడానికి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అండ్ గతంలో చూసుకుంటే డోలే అని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. రోడ్డు లేనప్పుడు ఒక కర్రకి ఒక దుప్పటి కట్టి దాన్ని ఉయ్యాల్లాగా పెట్టి దాంట్లో పేషెంట్ని కానివ్వండి, ఏజ్ అయిపోయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే అలా డోలలో పెట్టి తీసుకొని 7 కిలోమీటర్ల దూరం, దాదాపు 11 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు పార్వతీపురం వరకు అయితే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునే వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు వేయడం వల్ల వాహనదారులకైతే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ గతంలో చూసుకుంటే గర్భిణీ స్త్రీలు, ఇటువంటి సిచ్యువేషన్ లో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలా దారి మధ్యలో ఒక ఆవిడకి కడుపులోనే పాపం బిడ్డ కూడా చనిపోయిన సిచ్యువేషన్ అయితే మనం గత ప్రభుత్వంలో చూసాము. ఇప్పుడు ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకొని పల్లెటూర్లు కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ఆయనే నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే రోడ్లు అయితే శాంక్షన్ చేయించారు. అండ్ ప్రజలకు కూడా ఇంకో విధంగా అయితే భరోసా చెప్పారు. ఒకవేళ రోడ్లు కరెక్ట్ గా వేయకపోతే మీరు ప్రశ్నించండి, మేము డబ్బులు కడుతున్నాం, మీరు కట్టే డబ్బులతోనే మేము ఇక్కడ రోడ్లు వేస్తున్నాము. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పేషి నుంచి దీన్ని నేను చూస్తూ ఉంటాను, నా ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. డెఫినెట్ గా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన యువతకి వాళ్ళు అక్కడ ఆల్రెడీ కొంతమంది ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, వీళ్ళకి ఒక కళ ఉంది,
ఆ కళలో వాళ్ళు చిత్రాలు కానివ్వండి, కొన్ని ఫ్రేమ్స్ అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే రెడీ చేసి పెట్టారు వాళ్ళ ఆర్ట్ రూపంలో ఉన్నటువంటివి. అవి కూడా మనం ఇంటర్నేషనల్ వరకు ఈ ఆర్ట్ని తీసుకెళ్ళాలి. నేను సెంట్రల్కి వెళ్ళినప్పుడు అమిత్ షా గారికి, మోదీ గారికి ఇటువంటి ఆర్ట్ ఫామ్స్, ఈ గిరిజనులు చేసిన ఆర్ట్ ఫామ్స్ నేను ఇచ్చాను, వాళ్ళు చాలా ఆనందంగా వ్యక్తం తీసుకున్నారని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. డెఫినెట్ గా భవిష్యత్తులో ఇటువంటి గ్రామాలు, ఇటువంటి వెనకబడిన గ్రామాల కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ముందైతే ఉంటారు. అండ్ గత ప్రభుత్వంలో సెంట్రల్ నుంచి దాదాపు 630 కోట్లు తీసుకొని వీళ్ళైతే ఈ వైజాగ్ లో ఉన్నటువంటి ప్యాలెస్ ని అయితే కట్టించారు. కేవలం 9 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ రోడ్లకేమో అసలు దిక్కు దివానం లేదు. వాళ్ళైతే ఈ రోడ్ల పేరు చెప్పి ఈ ట్రైబల్ ఏరియాస్ లో రోడ్స్ వేయాలి అని చెప్పేసి దాదాపు 650 కోట్లు తీసుకున్నారని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 9 కోట్లతో వేయాల్సిన రోడ్లను కూడా వీళ్ళు కేర్లెస్ చేశారు. అందుకే మనకు ఎంత దుస్థితి వచ్చిందని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. డెఫినెట్ గా ఇంకొక 2 నెలల్లో 2027 టయానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోడ్లు అయితే కంప్లీట్ గా చేపిచ్చేస్తామని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకైతే హామీ ఇచ్చారు.